సిటీలో అవినీతి అధికారులపై నజరు పెట్టింది ఏసీబీ. గతంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇరిగేషన్ అధికారితో పాటు అగ్రికల్చర్ ప్రాజెక్టు డైరెక్టర్ ఇళ్లలోనూ సోదాలు జరిపింది. 2 కేసుల్లో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కిన సాయిబాబా, మాణిక్ ప్రభుల ఇళ్లపై దాడులు చేసి అక్రమాస్తుల డాక్యుమెంట్స్ సీజ్ చేశారు అధికారులు. గెజిటెడ్ ఆఫీసర్ హోదాలో ఉండి కాసులకు కక్కుర్తి పడుతున్న అవినీతి అధికారుల పని పడుతోంది ఏసీబీ. ఇప్పటికే ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో అవినీతి అధికారులకు చెక్ పెడుతున్న ఏసీబీ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ లంచగొండుల ఆస్తులపై ఆరా తీస్తోంది. ఫిబ్రవరిలో ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ నల్గొండ జిల్లా గుర్రంపాడు ఇరిగేషన్ అధికారి మాణిక్ ప్రభు ఇళ్లలో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. సైదాబాద్ లోని మాణిక్ ప్రభు ఇంట్లో ఈ ఉదయం సెర్చ్ చేసిన ఏసీబీ హయత్ నగర్ బోడుప్పల్లో 2 ఫ్లాట్లు, 3 బ్యాంకుల్లో 73 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు, 3 లక్షల క్యాష్ తో పాటు కార్లు, బైకులు ఉన్నట్టు గుర్తించారు. ఆచర్ల మాణిక్ ప్రభు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, నల్గొండ డిస్ట్రిక్ట్. 10th February 2016 రోజున while he demanded 1,37,500 rupees from a contractor జైపాల్ రెడ్డి. ఆ రోజు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. సెర్చ్ చేసి డాక్యుమెంట్స్ సీజ్ చేయడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్ అవన్నీ తరోగా వెరిఫై చేస్తే అతనికి సంబంధించిన ఒక 2 ఓపెన్ ప్లాట్స్, మళ్ళీ 73 lakhs ఫిక్స్డ్ డిపాజిట్స్, 3 lakhs క్యాష్, 700 grams to 1000 grams వరకు గోల్డ్ కేసు రిజిస్టర్ చేసి సర్చెస్ కొనసాగిస్తారు. మరోవైపు 2 రోజుల క్రితం భద్రాచలంలో ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగి నుంచి 30,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఖమ్మం అగ్రికల్చర్ ట్రైనింగ్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సాయిబాబా ఇళ్లలో సోదాలు చేసింది ఏసీబీ. హైదరాబాద్ అత్తాపూర్లోని సాయిబాబా ఇంట్లో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు సాయిబాబాకు చెందిన 3 బ్యాంకు లాకర్లు, హైదర్గూడలో ఓ ఫ్లాట్, నిడదవోలు, మహబూబ్ నగర్ లో 13 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు 2 కార్లు, బైకులను గుర్తించారు. ఆత్మా పీడీ అయిన వివి సాయిబాబా గారు 30,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఖమ్మం పోలీసులకి, ఏసీబీ పోలీసుకి దొరికారు. అందులో భాగంగా ఇవాళ కొన్ని లాకర్ కీసు, డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తున్నాం. 3 లాకర్సు, ఒక హౌస్ ప్లాట్ హైదర్గూడలో, ఇంకా అగ్రికల్చర్ ల్యాండ్ నిర్దవోల్లో ఒక 8 acres, మహబూబ్ నగర్లో 5 acres. పక్కా ఇన్ఫర్మేషన్ తో అటాక్స్ చేస్తూ అవినీతి అధికారులకు చెక్ పెడుతోంది ఏసీబీ.